హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు మీరు మెచ్చే వంట. టుడే స్పెషల్ రెసిపీ నిల్వ ఉండే టమాటో పచ్చడి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో చాలా వీడియోస్ మీకు కంటెంట్ ఉన్న వీడియోస్ ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడిని ఈజీగా ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా టమాటాలను బాగా వాష్ చేసుకుని శుభ్రంగా తుడుచుకుని తడి లేకుండా ఈ విధంగా కట్ చేసుకుని ముక్కలుగా ఉంచుకోవాలి. తడంటూ లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే మనకి పచ్చడి నిల్వ ఉండదు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఇక్కడ మెంతులు తక్కువగా వేసుకోవాలి, ఆవాలు 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. మెంతులను ఎక్కువగా తీసుకుంటే పచ్చడి చేదొస్తుంది. సో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వీటిని సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి సరిగా వేగకపోతే పచ్చడిలో చేదుగా ఉండిపోతాయి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పాన్లో 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసేసుకోవాలి. మొదటగా ఫ్లేమ్ హైలో పెట్టుకుని టమాటాలు ఉడుకు పట్టేలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా టమాటాలు ఉడుకు పట్టిన తర్వాత పచ్చడికి సరిపడా సాల్ట్ను దీనిలో వేసేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేయడం వల్ల టమాటా ముక్కలు బాగా మగ్గుతాయి. నేను ఇక్కడ కేజీ టమాటాలను తీసుకున్నాను. ఈ కేజీ టమాటాలకి 50 గ్రామ్స్కి తక్కువే పడుతుంది చింతపండు. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఆ చింతపండును కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న మసాలాలను చల్లారిన తర్వాత మెంతులు ఆవాలను వేయించుకున్నాం కదా, వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలను మూత తీసుకుని కలుపుకుంటూ మూత పెట్టి ఆ విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గాయి కదా, ఇప్పుడు మూత పెట్టకుండా టమాటాలను ఇంకా దగ్గర అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్లా గ్రైండ్ చేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని, మెంతులు ఆవాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. కేజీ టమోటాలకి ఈ పౌడర్ సరిపోతుంది. ఎక్కువ మెంతి పొడి వేయకూడదు, పచ్చడి చేదుగా ఉంటుంది. దీనికి కారాన్ని సరిపడా చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం పచ్చడి కారం ఉంటుంది కదా, కారం కలిపితే బాగుంటుంది. ఒకవేళ పచ్చడి కారం అవైలబుల్గా లేకపోతే ఇంట్లో కర్రీస్కి వాడతాం కదా, కారం ఉంటే యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా కారంను బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకుని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఈ పచ్చడికి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. గ్యాస్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఇక్కడ ఆయిల్ ఎక్కువగా తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ వరకు ఆయిల్ని వేసాను. దానిలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, టేబుల్ స్పూన్ మినపప్పు, 10 వరకు వెల్లుల్లి రెబ్బలను వలుచుకుని ఈ విధంగా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలను కూడా వేసాను. ఈ విధంగా వెల్లుల్లిపాయలన్నీ మగ్గిన తర్వాత 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకొని వేపుకోవాలి. కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు కరివేపాకును తడి లేకుండా ఆరబెట్టుకుని వేసుకుని వేపుకోవాలి. కరివేపాకు కూడా తడి లేకుండా చూసుకోవాలి. బాగా వేగే వరకు పోపును వేయించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి అప్పుడు పచ్చడిని దానిలో వేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పచ్చడిని యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసి ఆయిల్ అంతా కూడా పోపు అంతా కలిసేలా పచ్చడిని కలుపుకోవాలి. అంతేనండి, టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.